మరికొద్ది గంటల్లో క్యాలెండర్ మారబోతుంది. అందరం సంతోషంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఏడాది అంటే 365 రోజులు కాదు. 365 అవకాశాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేసేద్దాం. సాధించాలనుకున్న దాన్ని వెంటనే పునాదులు వేసేద్దాం. ప్రతి క్షణం తృప్తితో జీవించేద్దాం. అలా చేయాలంటే మనకో దిక్సూచి కావాలి. మనల్ని ముందుకు నడిపే గొప్ప శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ్నుంచో రాదు. మనం పెట్టుకునే లక్ష్యాల నుండి వస్తుంది. దానికోసం మనం చేసే కృషి నుండి వస్తుంది. అది సాధించే అప్పుడు కలిగే తృప్తి నుండి వస్తుంది. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు వేస్తున్న వేళ మీ లక్ష్యాల సాధనలో తోడుగా నిలుస్తుంది ఈ వీడియో. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. కారు ఎంత కండిషన్లో ఉన్నా, ఇంజన్ ఎంత శక్తివంతమైనదైనా, రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నా, ముందు దట్టమైన పొగమంచు ఉంటే తడబడుతూ ఆగుతూ సాగాల్సిందే. స్పష్టమైన ప్రణాళికలు లేని జీవితం కూడా అంతే. ఈ కొత్త సంవత్సరంలో మీరు మరిన్ని విజయాలు సాధించేందుకు, మీ జీవితాన్ని అద్భుత క్షణాలతో నింపుకోవడానికి అవసరమయ్యే కొన్ని విషయాలను ఈజీ లైఫ్‌కి 20 సూత్రాలు అనే ఈ వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా మన ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మనకందరికీ ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. ఈజీ లైఫ్‌కి 20 సూత్రాల్లో మొదటి సూత్రం ఇదే అసలైన సంపద. ఆరోగ్యమే మీ నిజమైన సంపదగా భావించండి. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే జీవితాన్ని ఎన్నటికీ ఆస్వాదించలేరు. కుటుంబం, ఆఫీస్, ఫ్రెండ్స్, సొసైటీ గురించి ఆలోచించడం మంచిదే. కానీ మీ గురించి మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారా? రోజు ఒక అరగంట నడవండి. కాసేపు యోగా చేయండి. తగినన్ని మంచినీళ్లు తాగండి. కదలకుండా కూర్చోవద్దు. చురుగ్గా ఉంటే సకల రుగ్మతలు ఆమడ దూరం పోతాయి. రెండవ సూత్రం సే గుడ్ మార్నింగ్. ఉదయాన్నే నిద్రలేపి చక్కని టీతో గుడ్ మార్నింగ్ చెప్పడం మీ భార్య పిల్లలకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో కదా! నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ 30 మినిట్స్‌ని ప్లాటినం 30 అంటారు. ఎందుకంటే ఈ సమయం ప్రభావం మీరు గడపబోయే రోజు మొత్తం మీద పడుతుంది. అందుకే ఈ 30 మినిట్స్ ఇంట్లో నిర్మలమైన ఆలోచనలు ఉండేలా చేస్తే కుటుంబం మొత్తానికి మానసిక బలాన్నిస్తుంది. మూడవ సూత్రం ఫ్యామిలీ మీట్ పెట్టండి. మీరు మీ ఆఫీస్‌లో లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఫ్రెండ్స్‌తో డిన్నర్ సమావేశాలకి ప్లాన్ చేస్తారు కదా! ఈసారి వారానికొకసారి ఫ్యామిలీ మీట్ ఏర్పాటు చేయండి. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహించండి. వారికి మీ కర్తవ్యం బోధపడుతుంది. అప్పుడు మీ ఫ్యామిలీ మీకు అన్ని విధాలా సపోర్ట్‌గా ఉంటుంది. నాలుగో సూత్రం మీ రాజ్యాంగాన్ని మీరే రాసుకోండి. మీరు ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే చిన్న చిన్న పనులే ఇంటిని తీర్చిదిద్దుతాయి. అది ఆడైనా, మొగైనా, వ్యక్తిగా కాదు, కుటుంబం అంతా ఒక తాటిపై నడిస్తే వచ్చే ఫలితాలు వేరు. అందుకే కొత్త ఏడాదిలో మీకోసం, మీ కుటుంబం కోసం మీ ఫ్యామిలీ రాజ్యాంగాన్ని మీరే రాసేయండి. ఐదవ సూత్రం మీరే ఆదర్శం. పిల్లలు పాఠాలు నేర్చుకునేది బడిలో కాదు, ఇంట్లోనే. తల్లిదండ్రులుగా మీ మాటలు, పనులు, అలవాట్లన్నీ పిల్లలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. వారికి మీరు రోల్ మోడల్‌గా నిలవాలి. దానికోసం మీరెలా ఉంటున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. ఆరవ సూత్రం థాంక్స్ చెప్పి చూడండి. అనుకోకుండా ఎవరికైనా చేయి తగిలితే వెంటనే సారీ అనేస్తాం. స్నేహితులో, తెలిసిన వాళ్ళో చిన్న సాయం చేసినా చిరునవ్వుతో థాంక్స్ చెప్పేస్తాం. కానీ మీకోసం ఎంతో శ్రమించే, అనేక త్యాగాలు చేసి, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడడం కోసం ఆరాటపడే మీ కుటుంబానికి ఒక్కసారైనా కృతజ్ఞతలు తెలిపారా? వారికి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి చూడండి. వారి సేవలను అభినందించండి. ఇది మీ బంధాల్ని మెరుగుపరుస్తుంది. ఏడవ సూత్రం ఆ రుచికి సాటేది. అందరితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులవుతుందో కదా! కుటుంబంతో గడపడానికి టైం కేటాయించండి. వారితో మీ అనుబంధాన్ని పెంచుకోవడానికి అవకాశాలు వెతుక్కోండి. వంటగదిలో భార్యకో, అమ్మకో సాయం చేయండి. వీలైతే మీ చేతులతో మీరే వంట చేసి వారికి వడ్డించండి. బంధాల్లోని ఆత్మీయతను మనసారా ఆస్వాదించండి. ఎనిమిదవ సూత్రం అందరినీ ఆహ్వానించండి. దూరపు బంధువులను, చిన్ననాటి స్నేహితులను దూరం పెట్టకండి. సందర్భం కుదిరినప్పుడు వారిని మీ ఇంటికి ఆహ్వానించండి. సమయం ఉంటే వారి ఇళ్లకు వెళ్ళిరండి. వారితో ఉన్న అనుబంధాన్ని పిల్లలకు వివరించండి. తద్వారా ముందు తరం అనుబంధాల పొదరిల్లవుతుంది. తొమ్మిదవ సూత్రం నీ వాళ్ళెందరో తెలుసుకో. మన వాళ్ళనుకున్న 10 మందితో మంచిగా ఉండడం చాలా అవసరం. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది. బాధని పంచుకుంటే సగం తగ్గుతుంది అంటారు. అలా పంచుకోవాలంటే అందరితో మీకు మంచి సంబంధాలు ఉండాలి. నన్నంటుకోకు అంటూ దూరంగా ఉంటే ఎవరూ దగ్గరకు రారు. అదే నలుగురితో నవ్వుతూ మాట్లాడండి. మీకు కొండంత కష్టం వచ్చినా దూది పింజలా ఎగిరిపోతుంది. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత పొరుగిల్లు అనే మాటకి అర్థం లేకుండా పోతుంది. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో 4 మాటలు కలపండి. వాళ్ళ మంచి చెడుల్లో పాలు పంచుకోండి. 10వ సూత్రం పోలిక వద్దు. జీవితంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి ఈర్ష్య పడకండి. మీకన్నా బాగా ఎదిగారు, బాగా సంపాదించారు, మంచి పేరు సంపాదించారు అంటూ ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. వీలైతే వాళ్ళలాగా ఎదగడానికి ప్రయత్నించండి. 11వ సూత్రం ఇలాంటి వారిని దగ్గరకు రానివ్వకండి. గాలి కబుర్లు, చెప్పుడు మాటల కోసం ఇతరులను దగ్గరికి రానివ్వకండి. ఒకవేళ రానిస్తే
వారిని మీరు వదిలించుకునేసరికి అలసిపోతారు. మీ బుర్ర పాడవుతుంది. మీ టైం వేస్ట్ అవుతుంది. 12వ సూత్రం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోండి. లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం లేదు. మీ అవసరాలను తీర్చగలిగినంత ఉంటే చాలు. ఓ మంచి హోటల్లో తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం, నచ్చిన సినిమా చూడడం ఇలాంటి కోరికలను నెరవేర్చుకోగలగాలి. చిన్న అవసరాలకు కూడా అప్పులు చేయడం, ఇతరుల దగ్గర చేయి చాపడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే. 13వ సూత్రం ఇంటికి బడ్జెట్ వేయండి. దేశానికే కాదు మన ఇంటికి బడ్జెట్ కావాల్సిందే. ఏట్లో పారేయాల్సి వచ్చినా ఎంచి పారేయాలంటారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్క రాసుకోండి. ఈ సంవత్సరం సాధించాల్సిన లక్ష్యాలెన్నో, వాటికి ఎంత ఖర్చవుతుందో, ఎంత ఆదా చేయాలో ప్రణాళిక రూపొందించుకోండి. ఆదాయాన్ని మించి ఖర్చు మాటే వద్దు. 14వ సూత్రం కలల కోసం కష్టపడండి. అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే భావన కలిగించదు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడండి. పిల్లల చదువో, పెళ్ళో, ఇంటి నిర్మాణమో, విహారయాత్రనో, విదేశీ ప్రయాణమో లక్ష్యం ఏదైనా కావచ్చు. దాన్ని సాధించాలంటే కావాల్సింది సరైన ప్రణాళిక. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టగానే వారు ఏ సంవత్సరానికి ఏ చదువుకు వస్తారో, ఎప్పటికల్లా పెళ్ళిడు వస్తుందో అంచనా వేసుకొని వాటికి ముందస్తుగానే సిద్ధమై తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. మీ అవసరాలకు, ఆదాయానికి, ఆకాంక్షలకు చేసే పొదుపులకి, మదుపులకి పొంతన ఉంటుందా? మీ ఖర్చులన్నీ మీ అదుపులో ఉంటున్నాయా? ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. 15వ సూత్రం అత్యవసర ఏటీఎంను ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఏ అవసరం వస్తుందో తెలియదు. ఉన్నట్టుండి అడిగితే ఇచ్చేవారు కూడా ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దానికోసం ప్రతి నెల కొంత పక్కన పెట్టండి. 16వ సూత్రం మీతో మీరెలా ఉంటున్నారో చెక్ చేసుకోండి. ఐరిష్ నాటక రచయిత అయిన జార్జ్ బెర్నార్డ్ షా చావు బ్రతుకుల్లో ఉండగా ఎవరో అడిగారట, మళ్ళీ మీకు పూర్తి జీవితం దొరికితే ఏం చేస్తారు అని. అప్పుడాయన, నాకు నేను ఏం చేయాలనుకుని చేయలేకపోయానో అది చేస్తాను అన్నాడంట. అన్నీ చేసిన ఆయన తన గురించి తాను మర్చిపోయానని నిట్టూర్చాడంట. ఆయనే కాదు, మనమందరం కూడా కుటుంబ బాధ్యతల కోసం తప్పించినా, ఆఫీసు పనుల్లో మునిగి తేలినా మన తర్వాతే ఏదైనా. అందుకే ఉద్యోగ, వ్యక్తిగత సమయాన్ని పక్కాగా విభజించుకోండి. ఒకసారి ఆఫీస్ పని ముగిశాక దాని నుంచి బయటకు రావాలి. మిగతా సమయాన్ని మీకోసం కేటాయించండి. నచ్చిన వంటకం చేసుకోవడమో, ఇష్టమైన పాటలు వినడమో చేయండి. రోజులో సాధించిన విజయాల్ని, చేసిన మంచి పనుల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. 17వ సూత్రం నియంత్రణ ఉండాలి. అతిగా పొంగిపోవడం, అదే స్థాయిలో కుంగిపోవడం రెండూ మంచివి కావు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి. బాధ అయినా, సంతోషమైనా సమానంగా తీసుకోండి. సమాజంలో మిమ్మల్ని ఉత్తేజపరిచే వారిని అనుసరించండి. 18వ సూత్రం సంతృప్తినిచ్చే అలవాట్లను పెంపొందించుకోండి. తోట పని, చదవడం, రాయడం, ఆడడం, సంగీతం వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి. అవి మీలో సృజనాత్మకతను పెంచుతాయి, మీ అలసటను తగ్గిస్తాయి. 19వ సూత్రం తర్వాతేంటి? జీవితంలో ఎదగాలంటే వేసుకోవాల్సిన ప్రశ్న తర్వాతేంటి? మీ అభిరుచులను, ఆసక్తులను నిత్యనూతనంగా ఉంచుకోండి. కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. మీకున్న అలవాట్లను బేరీజు వేసుకొని వదిలేయాల్సిన వాటిని వదిలేయండి. చివరిగా 20వ సూత్రం ఆత్మ పరిశీలన చేసుకోండి. రోజు ఉదయం, సాయంత్రం 15 నిమిషాల సమయాన్ని ఆత్మ పరిశీలన కోసం కేటాయించండి. ఉదయం 10 నిమిషాల పాటు మీ మనసు నిశ్చలంగా ఉంచుకోవటానికి, మరొక 5 నిమిషాలు ఆ రోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవడానికి కేటాయించండి. రాత్రి నిద్రపోవడానికి ముందు మీరనుకున్న పనులన్నీ కంప్లీట్ అయ్యాయా? లేకపోతే ఎందుకో కారణాన్ని కూడా గుర్తించండి. మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి తమ జీవితాలను మార్చుకున్న మరియు విలువైన పాఠాలను నేర్చుకున్న గొప్ప వ్యక్తుల బుక్స్ చదవండి. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మీ లక్ష్యాలకు సాధన పెట్టండి. ఈ కొత్త సంవత్సరంలో అనుకున్న పనులన్నీ నెరవేరి సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలని కోరుకుంటున్న మీకు మా వెల్త్ ఇన్ఫో క్రియేషన్ ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.